బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుపై కాంగ్రెస్ నాయకురాలు రమ్యారావు ఈడీకి ఫిర్యాదు చేశారు. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న ఆమె సంతోష్ రావు భూ అక్రమాలకు పాల్పడ్డారంటూ అధికారులకు కంప్లైంట్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో సంతోష్ రావు భారీగా భూ కుంభకోణాలకు పాల్పడ్డారని, అక్రమ మార్గాల్లో ఆస్తులు కూడబెట్టారని ఆమె ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను, డాక్యుమెంట్లను ఈడీ అధికారులకు సమర్పించినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ కోణం కూడా ఉందని, అందుకే ఈడీ తక్షణమే విచారణ చేపట్టాలని ఆమె కోరుతున్నారు. ఇక బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుపై కాంగ్రెస్ నాయకురాలు రమ్యారావు ఈడీకి ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అనిల్ లైవ్ లో అందిస్తారు. ఇక రమ్యారావు ఈడీకి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. తన వద్ద ఉన్న అన్ని రకాలైన డాక్యుమెంట్స్, ప్రూఫ్స్ కూడా ఈడీకి అందజేస్తున్నాను. సో ఈడీ కంపల్సరీగా సంతోష్ రావుపై చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఆమె కోరుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అటు ఈడీ కార్యాలయానికి అయితే రమ్యారావు చేరుకోవడం జరిగింది. సంతోష్ రావు భూ అక్రమాలకు పాల్పడ్డారు అంటూ కూడా ఆమె కంప్లైంట్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో సంతోష్ రావు భారీగా భూ కుంభకోణాలకు పాల్పడ్డారు, అక్రమ మార్గాల్లో ఆస్తులు కూడబెట్టారంటూ కూడా రమ్యారావు ఆరోపిస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక ఈ భూ అక్రమాలకు సంబంధించి, అక్రమ ఆస్తులకు సంబంధించి కూడా రమ్యారావు వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో అవన్నిటిని కూడా ఈడీ అధికారులకు నేను సమర్పిస్తున్నాను అని కూడా తను చెబుతున్న పరిస్థితి నెలకొంది. సో ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ కోణం కూడా ఉందంటూ, అందుకే ఈడీ తక్షణమే విచారణ చేపట్టాలంటూ కూడా రమ్యారావు కోరుతున్నారు. ఇక కాంగ్రెస్ నాయకురాలు రమ్యారావు బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుపై ఈడీకి ఫిర్యాదు చేయడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ఫిర్యాదులో ఏమని పేర్కొన్నారు? రేఖ, కొద్దిసేపటి క్రితమే ఈడీ ఆఫీస్కి అయితే కాంగ్రెస్ నేత రమ్యారావు చేరుకున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈడీకి ఫిర్యాదు చేసేదానికి సంబంధించి సంతోష్ రావు, మాజీ ఎంపీ, బీఆర్ఎస్ ఎంపీ అయినటువంటి సంతోష్ రావు పైన ఫిర్యాదు చేసేందుకైతే ఆమె రావడం జరిగింది. ముఖ్యంగా ఫిర్యాదులో భాగంగా ఆయన భూ స్కామ్లకి పాల్పడ్డాడని చెప్పేసి, అక్రమాస్తులు ఎక్కువగా కూడబెట్టాడని చెప్పేసి, ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి విచారణ జరపాలని చెప్పేసి ఫిర్యాదు అయితే చేయనున్నారు. ఆ చేసిన నేపథ్యంలోనే దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఆమె లోపలికైతే వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పటికే సంతోష్ రావుకి సంబంధించి ఆయనతో పాటు చాలామంది ఈ భూ స్కామ్లలో ఉన్నారని చెప్పేసి ఆమె ఆరోపణలు అయితే చేసిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే ఆమె రీసెంట్గా కూడా ఆమెకు సంబంధించిన 2 ఎకరాల భూమి విషయంలో కూడా సంతోష్ రావు ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పేసి, భూ స్కామ్లకి పాల్పడ్డాడని చెప్పేసి అందులో భాగంగానే ఫిర్యాదు చేసేందుకైతే రావడం జరిగిందని చెప్పేసి, అంటే ఆమెకు సంబంధించిన భూములతో పాటు చాలా వరకు కూడా భూములు అనేవి కబ్జాకు గురి చేశారని చెప్పేసి, స్కామ్లకి పాల్పడ్డారని చెప్పేసి కూడా ఆమె ఆరోపించిన పరిస్థితి. అందులో భాగంగానే ఈడీ ఆఫీస్కి ఆమె చేరుకొని ఫిర్యాదు అయితే చేయనున్నారు. చేసిన అనంతరం మీడియాతోటి పూర్తి వివరాలు కూడా చెప్తానని చెప్పేసి కూడా ఆమె మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి, అంటే ఈడీ ఆఫీస్కి చేరుకున్న అనంతరం ఈ భూ స్కామ్లకు సంబంధించి కావచ్చు, సంతోష్ రావుతో పాటు ఇంకా చాలా మంది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి, దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు, పూర్తి డాక్యుమెంట్లను కూడా నేను సమర్పిస్తానని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే ఆఫ్ ది రికార్డు కూడా ఆమె మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇటు బీఆర్ఎస్ ఎంపీ, మాజీ ఎంపీ సంతోష్ రావుతో పాటు చాలా మంది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి కూడా ఆమె ఆరోపించిన పరిస్థితి. ఆరోపణల భాగంగానే దానికి సంబంధించి ఫిర్యాదు చేసేందుకైతే ఈడీ ఆఫీస్కి అయితే చేరుకున్నారని చెప్పాలి. చూడాలి మరి ఈ భూ స్కామ్లో సంతోష్ రావుతో పాటు ఇంకెంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అదేవిధంగా ఎంత వేల మొత్తంలో భూమికి సంబంధించి, అక్రమాస్తులకు సంబంధించి, భూ కబ్జాలకు సంబంధించి వీళ్ళు చేశారనే ఆరోపణలు అయితే ఏమో చేస్తుంది. కాబట్టి ఆరోపణల నేపథ్యంలో ఆమె సంబంధించిన ఆధారాలు ఏమేమి చూపిస్తారు అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఆమె ఫిర్యాదు అయితే చేయనున్నారు. ఫిర్యాదు చేసిన అనంతరం దానికి సంబంధించిన విచారణ కూడా చేయాలని చెప్పేసి, సంతోష్ రావుతో పాటు ఇంకా చాలా మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి కూడా ఆమె ఆరోపణలు చేశారు. కాబట్టి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ, విచారణ జరపాలని చెప్పేసి కూడా ఆమె పూర్తి ఆధారాలు, డాక్యుమెంట్స్తో సమర్పించిన అనంతరం మీడియాతోటి ఆమె మాట్లాడిన అనంతరం పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం మనకు కనిపిస్తుంది.
రేఖ. ఎస్ అనిల్, ఇది ఒక్కటనే కాదు, అటు కవితతో విభేదాలు కావచ్చు, లేదంటే ఇంతకు ముందు కూడా భూ కబ్జాలకు సంబంధించిన కూడా కేసులు కూడా ఆయన పైన నమోదైన పరిస్థితులు ఉన్నాయి. అసలు ఏంటి వరుస వివాదాలకు సంబంధించి మరి మాజీ ఎంపీ సంతోష్ రావు ఏదైనా స్పందించే అవకాశాలు ఏదైనా ఉంటాయా? ఎందుకు ఈ విధంగా అన్ని వివాదాల్లో ఇరుక్కుంటున్నారు? ఎస్ రేఖ, మీరు చెప్పినట్టుగా కొన్ని రోజుల క్రితమే కవిత కూడా సంతోష్ రావు పైన కూడా పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే, పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆయన భూ కబ్జాలకు సంబంధించి కావచ్చు, భూ స్కామ్లకు సంబంధించి కావచ్చు, చాలా వరకు కూడా ఆరోపణలు జరిగాయి. అందులో భాగంగానే ఎలగందల అంటే ఈమె ఊరికి సంబంధించి రమ్యారావు దగ్గర ఉన్నటువంటి 2 ఎకరాల భూమిని కూడా కబ్జా చేశారని చెప్పేసి కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ 2 ఎకరాల భూమిలో దానికి సంబంధించి ఆయన గ్రానైట్ మైనింగ్ సంబంధించి వ్యర్థాలన్నీ తీసుకొచ్చి అందులో వేస్తున్నారని చెప్పేసి కూడా ఆమె ఆరోపణలు చేశారు. అందులో భాగంగానే ఇటు ఆమెకు సంబంధించిన భూములే కాకుండా చాలా వరకు కూడా భూ స్కామ్లకి పాల్పడ్డారని చెప్పేసి, ఇందులో సంతోష్ రావు అనే వ్యక్తి కాదు, ఇంకా చాలా మంది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇందులో భాగస్వాములుగా ఉన్నారని చెప్పేసి కూడా ఆమె ఆరోపణలు చేసిన పరిస్థితి. అందులో భాగంగానే ప్రెసెంట్ ఈడీకి వచ్చి ఆమెకు సంబంధించిన ఫిర్యాదు అయితే చేయనున్నారు. ఇటు ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఇటు సంతోష్ రావుతో పాటు ఇంకొంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళపైన కూడా విచారణ జరపాలని చెప్పేసి ఆమె అయితే ఫిర్యాదు చేయనున్నారు. ఫిర్యాదు చేసిన అనంతరం దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మీడియాతో మాట్లాడుతా అని చెప్పారు. దానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లతో సహా, ఆధారాలతో సహా నేను వాళ్ళకి సమర్పించున్నారు. అందులో భాగంగానే వాళ్ళు వేగవంతం చేయాలి విచారణ అని చెప్పేసి కూడా ఆమె ఫిర్యాదులు అయితే పేర్కొన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చూడాలి మరి సంతోష్ రావు దీనికి సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అవుతారు. అంటే ఆయనకు సంబంధించి ఇప్పటికే ఇటు రమ్యారావుతో పాటు కవిత కూడా ఆరోపణలు చేసిన సిచ్యువేషన్ మనం చూసాం. దానికి సంబంధించి చాలా వరకు కూడా కామెంట్లు చేసిన సిచ్యువేషన్ మనం చూసాం. కాబట్టి ఈ రోజు తాజాగా ఈ ఫిర్యాదులో భాగంగా మరి ఆయన ఏం మాట్లాడతారు, అదేవిధంగా ఈ భూ స్కాముల విషయంలో ఇంకెంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనే విషయం పైన కూడా ఆమె ఫిర్యాదు చేయనున్నారు. కాబట్టి మరి తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది రేఖ. రైట్, థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్స్ ఫర్ ద లవ్ డీటెయిల్స్. ఇక బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుపై కాంగ్రెస్ నాయకురాలు రమ్యారావు ఈడీకి ఫిర్యాదు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న ఆమె సంతోష్ రావు భూ అక్రమాలకు పాల్పడ్డారంటూ అధికారులకు కంప్లైంట్ ఇచ్చారు. తన దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది.